5 lakh క్యూసెక్స్కి 5 దాకా వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. సో మేజర్ ప్రమాదం మనం తప్పింది. అంటే చాలా అదృష్టవశాత్తు ఇది భగవంతుడి కరుణ అనుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 10-12 వేల క్యూసెక్లు రీచ్ అయ్యి ఉంటే అసలు టోటల్ అసలు మనం ఊహించిన ప్రమాదం జరిగి ఉండేది. అసలు మన ఎవరో కూడా అన్కంట్రోలబుల్గా జరిగి ఉండేది. ఒకటి ఇది మేజర్గా చెప్పాలంటే ప్రకృతి విపత్తు. ఇంకొంచెం తక్కువ స్థాయిలో మనం డ్యామేజ్ అయ్యిండేది ఒకటి బుడమేరు కనుక గత ప్రభుత్వం సరిగ్గా మెయింటైన్ చేసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్నీ చిన్న చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా సరిగ్గా కనీసం వాళ్ళు ఈ లాకులు కూడా రిపేర్ చేయలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇది ముందు మనం ప్రస్తుతం మా చేతిలో ఉన్నది ప్రభుత్వం ఏమన్నా మేము ఏం చేయాలని ఆలోచిస్తామని ఉన్నంతలో మొత్తం కూర్చోబెట్టి దాదాపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నేవీ నుంచి హెలికాప్టర్స్ ద్వారా అలాగే డ్రోన్స్ ద్వారా ఫుడ్ సప్లై అన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే పిఆర్ పంచాయతీరాజ్ నుంచి కూడా దాదాపు 242 టీమ్స్ని ఈ రోజున 262 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరద ఎఫెక్ట్ కాని జిల్లాల నుంచి ఈ ప్రత్యేకించి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇది ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీన్ని ఈ రెస్క్యూ కార్యక్రమాలకి దాదాపు చాలా బాధాకరమైన దాదాపు 19 మంది చచ్చిపోయారు. చాలా వారికి మనస్ఫూర్తిగా నా సంతాపం తెలియజేస్తాం. అలాగే ఒక 2 మిస్ అయ్యారు. ఒక పశువులు ఒక దాదాపు 136. అలాగే దాదాపు 1,72,000 హెక్టార్లు పంట నష్టం జరిగింది. అది ఉద్యాన పంటలు కానీ లేదంటే మామూలు మన ప్యాడీ కానీ ప్యాడీయే దాదాపు 1,72,000 హెక్టార్లు. హార్టికల్చర్ వచ్చి ఒక 15,000 హెక్టార్స్ ఉంది. అలాగే 176 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ దాదాపు 328 ట్రైన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. 6,44,536 మంది ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 193 రిలీఫ్ క్యాంప్స్ మెయింటైన్ చేయడం చేస్తున్నాం. అలాగే దాదాపు 42,707 మందికి రిలీఫ్ క్యాంప్స్లో అకామిడేట్ చేసాం. దాదాపు 194 మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. దీనికి ఇది ఇంకొక ఈ డేంజర్ ఇలా కంటిన్యూ అవుతుందా లేదని చూస్తుంటే ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. ఇది గాబరా పడాల్సిన అవసరం లేదు. అలాగే మేము సహాయ కార్యక్రమాలు పాపం అందరూ కూడా పిఆర్ పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టేట్ సిసోడియా గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అందరూ ఒకటే ఇన్ ట్యాండెం కలిసి పనిచేస్తూ ఉన్నాను. సో ప్రతి దాదాపు ఈ సెంటర్కి 600 calls to 700 calls వస్తూ ఉన్నాయి. ఈ సెంటర్కి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే అడ్రస్ చేస్తూ ఉన్నారు. అతి తక్కువ సమయంలో ఇంత ఎఫెక్టివ్గా పనిచేయగలిగాం. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాగే ఆ దిశగా పనిచేస్తాం. ఇది ఒక రోజుతో కాకుండా ఇది రాత్రంతా పాపం సిసోడియా గారి కానీ అందరు కానీ ప్రతి పంచాయతీరాజ్ కానీ అందరూ ఈ డిజాస్టర్ మేనేజ్ ప్రతి ఒక్కరి కాల్ సెంటర్స్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక చిన్నపాటి ఏరియా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి సహాయ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే సిసోడియా గారు కూడా ఆయన అహిర్నిస్లో లాస్ట్ ఒక 72 గంటలుగా ఆయనకి నిద్ర కూడా లేకుండా ఇక్కడే కూర్చొని మొత్తం అహిర్నిస్లు అందరూ అప్రమత్తంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేసి ఇప్పుడు ఎవరి తప్పు వీటన్నిటికంటే కూడా మేము అంటే మా ముందున్నది మేము ఎంతో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనగలం. అలాగే నేను ఈ సమావేశం తరఫున ప్రైవేట్ వ్యక్తులు కూడా మన పత్రికా ప్రకటన ద్వారా నేను మిమ్మల్ని అప్పీల్ చేశాను. ఈ రోజున మొత్తం రాష్ట్ర హితువు కోరుకున్న ప్రతి ఒక్కరూ 3 పార్టీల వ్యక్తులు మద్దతుదారులు అందరూ కూడా మనందరం ఇలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మీ వంతు సహాయం కూడా మీరు చేయమని కోరుకుంటా ఉన్నాను. అలాగే నా సైడ్ నుంచి కూడా ఈ ప్రత్యేకించి రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఒక ₹1 కోటి నిధుల్ని నేను చంద్రబాబు గారి రాష్ట్ర ముఖ్యమంత్రి నిధికి నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలకి చిన్న ఒక పూర్తి స్థాయిలో
నాకు ఏమాత్రం వాళ్ళకి వచ్చినా కానీ నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ దిశగా రేపు కలిసి వారికి అందజేస్తున్న చెక్ ఒకటి. అలాగే ఈ పరిస్థితుల్లో ఒక చిన్న అనాలిసిస్ ఏంటంటే రీహాబిలిటేషన్కి షిఫ్ట్ చేయబడ్డవారు 42,000 మంది. నిన్న మెసేజ్ కూడా పెట్టాను. ఆర్బీ రోడ్స్లో కూడా దాదాపు 1,808 కిలోమీటర్లు డ్యామేజ్ అని ఒకటి కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని దృష్టి పెడుతున్నాం. అలాగే 188 బోట్స్ యాక్షన్లో ఉన్నాయి, దాదాపు 5 హెలికాప్టర్స్. అలాగే గజేతగాళ్ళు దాదాపు 283 మంది సహాయ కార్యక్రమాలు పాల్గొన్నారు. దాదాపు 3 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేశాం. అలాగే ఈ కంట్రోల్ రూమ్ ప్రజలకు ఏదైనా సరే మీకు అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండాలి అంటే ఇది 112 ఈ నెంబర్కి కానీ అత్యవసర నెంబర్లకు కానీ 1070. సో 112 మీరు ఎక్కడున్నా సరే విపత్తులు ఇరుక్కుపోయి ఏదైనా కష్టం ఏదైనా ఇబ్బంది ఉందంటే వెంటనే మేము స్పందిస్తాం. దానికి మీరు కంట్రోల్ రూమ్ నెంబర్ 112, ఇంకొక నెంబర్ 1070. ఇది కాకుండా 1800 4250 101. మళ్ళీ రిపీట్ చేస్తాను. కంట్రోల్ రూమ్ నెంబర్స్ 112 అదొక ఈ ఫోన్ కన్నా చేయండి, లేదంటే 1070కి ఫోన్ చేయండి. ఇది కాకుండా మూడో నెంబర్ 1800 425 0101. మీరు ఈ కంట్రోల్ రూమ్కి చేసిన మీకు ఏ సహాయ కార్యక్రమం ఎక్కడున్న విపత్తులు మీరు ఇరుక్కుపోయినా కానీ మేము వెంటనే తక్షణంగా స్పందిస్తాం తెలియజేసుకుంటాం. అలాగే దాదాపు 80 కోట్ల రూపాయలని జిల్లాలకి ఈ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్కి విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా నేను ఇదే కోరుకున్నా. ఈ ప్రకృతి విపత్తు సమయంలో ఇది నిందల కంటే కూడా ప్రజలకు మనం ఎలా చేయాలనే దృష్టిలో పెడతాం. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మేము క్యాబినెట్లో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక ప్రతి సిటీకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫ్లడ్ మేనేజ్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. అందుకని ఆ దృష్టిలో పెడతాం భవిష్యత్తులో. థ్యాంక్ యూ. అంటే ఇది ముందు రోజే అనుకున్నాను. యాక్చువల్గా ఇది మా దృష్టికి ఏంటంటే ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు కదా, అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం తటపాయిస్తున్నాను. అంతే లేదు, కొంచెం ఇబ్బంది లేదంటే ముందంటే మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతారు అని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తున్నారు. బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప ఎంటైర్ మీరు చూస్తే మా పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తాం మా సైడ్ నుంచి. అంటే అట్లేం కాదు సార్, ధైర్యం చెప్పని కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా. అది నేను అట్లా అనుకోవట్లేదండి. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి, పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను మొన్న పింఛా డ్యామ్కి దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను, ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే ఆపలేదు. థ్యాంక్ యూ. అలాగే నిన్నే చెప్పాను అంటే పంచాయతీరాజ్ కానీ, రూరల్ వాటర్ సప్లై కానీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవి కన్సిస్టెంట్గా పనిచేస్తున్నాయి ఇన్ ట్యాండమ్ విత్ రెస్క్యూ ఆపరేషన్స్. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టాలి.
సార్ హైదరాబాద్ తరహాలో ఇక్కడ చెరువులు అవన్నీ కబ్జాలు అవుతున్నాయి కదా, వాటి విషయంగా ఏమైనా మీ గవర్నమెంట్ దృష్టి పెడుతుంది? ఇప్పుడు ఇది సక్సెసివ్గా ఇప్పుడు మనం అంటే దీంట్లో ఒక ఇది ప్రతి ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ చెరువుల్లో కొంచెం నాలాల్లో కట్టేసినవి ఉంటాయి. అసలు ముందస్తుగా వ్యవస్థలు కనుక చాలా బలంగా పనిచేస్తుందంటే పర్మిషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అది ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అందరం వదిలేస్తాం, నీళ్ళు రావట్లేదని. ఎఫ్టీఎల్లో ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా చూస్తున్నాం కదా, ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న చోట్ల రావులని చెప్పి లాస్ట్ 20 yearsలో రాలేదని చెప్పి ఇల్లు కట్టేశారు.